హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు మ్యాంగో ఫ్రూటీ తయారు చేస్తున్నానండి. అది సేమ్ మనం షాప్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం చూసారా మ్యాంగో ఫ్రూటీ, దానికంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, పెద్ద ఏమీ కూడా అవసరం లేదు దీనికి. పంచదార, మ్యాంగోస్ ఉంటే సరిపోతుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు మనం తయారు చేసేసుకోవచ్చు. తయారు చేసేసుకుని వాళ్ళకి ఇచ్చామంటే మనం చేసామన్నా కూడా ఎవరో నమ్మరు. మ్యాంగో ఫ్రూటీ కోసం 2 ముగ్గిన మామిడి పళ్ళు తీసుకున్నాను. తియ్యగా ఉన్న కాయలు ఏవైనా పర్వాలేదు, అవి ఇవని ఏమీ కాదు, ఏవైనా తీసుకోవచ్చు. ఫ్రూటీకి చాలా బాగుంటాయి. ఒకటి పచ్చి మామిడికాయ, ఇవి ఇప్పుడు చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. పిల్లలకి ఇచ్చామంటే అస్సలు మనం తయారు చేసామన్నా కూడా వాళ్ళు నమ్మరు, అంత బాగుంటుంది అన్నమాట జ్యూస్. మామిడికాయలు సీజన్లో ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది కూడా పొట్టు తీసేసుకుని ముక్కల కింద కట్ చేసేసుకుందాం. చూసారా, కట్ చేసేసుకున్నాను. ఇలా మనకి ముగ్గిన మ్యాంగో అయితే ఇలా మెత్తగా ఉందనుకో చాలా చాలా బాగుంటుంది అన్నమాట అండి జ్యూస్. అందుకని ఇంత మెత్తగా ఉన్నవి మంచిగా తియ్యగా ఉన్నాయి తీసుకున్నాను నేను. ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసేసుకుందాం. ఇది 100 గ్రామ్స్ పంచదార తీసుకున్నాను. అంటే తీపిగా ఉన్నాయి కాబట్టి ఇంత తీసుకున్నాను. మీకు ఇంకా తీపి తక్కువగా ఉండి పుల్లగా ఉన్నాయనుకో కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. తీపి మీ ఇష్టం, ఎంత వేసుకోవాలన్నది మీ ఇష్టం. తీపి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. గ్యాస్ మీద పెట్టేసుకుని 3 విజిల్స్ వేయించుకుని తీసుకొస్తాను, అప్పుడు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. 3 విజిల్స్ వేయించుకున్నాను. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో మెత్తగా. వీటిని మనము ఒకసారి వడగట్టేసుకుందాం వేరే బౌల్లోకి. ఇది మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మెత్తగా పేస్ట్ కింద ఆడేసుకోవచ్చు. బాగా మెత్తగా ఆడేసుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా. మిక్సీ జార్లో వేసేసుకుని ఇందాక 1/2 లీటర్ వాటర్ పోసుకుని ఉడకబెట్టుకున్నాం కదా, ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోసేసుకున్నాం. మొత్తం 1 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను నేను. గ్రైండ్ చేసేసుకుని తీసుకొచ్చి చూపిస్తాను మీకు. సరే, మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా, ఇది కూడా ఒకసారి వడకట్టేసుకున్నాం చెక్కనతోటి. ఇవన్నీ వడకట్టేసుకున్నాం కదా, ఇది వేస్ట్ తీసేసుకోవచ్చు, ఇంకేసుకొని అవసరం లేదు. ఇది ఇంత పలచగా ఉండాలి ఎప్పుడు కూడా, చిక్కగా మాత్రం ఉండకూడదు. నేను వేసుకున్న కాయలకి 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. చల్లగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అరగంట, అప్పుడు తీసుకొచ్చి చూపిస్తానండి. అదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకొచ్చాను. చూసారు ఎంత బాగుందో. గ్లాసులు వేసేసుకున్నాం. ఇంత పలచగా ఉండాలి ఎప్పుడు కూడా, చిక్కగా మాత్రం చేసుకోకండి. ఈ గ్లాసులో వేసేసుకోవచ్చు. మీకు తీపి కనుక సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం పంచదార వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని గ్యాస్ మీద పెట్టుకుని ఆ పంచదార కరిగిన తర్వాత చల్లార్చుకుని అది ఇందులో కలుపుకోండి. గ్లాసులు వేసేసుకున్నాం కదా, నేను బయట నుంచి తీసుకొస్తారు కదా పిల్లలు డ్రింక్ బాటిళ్ళు కొనుక్కుని, అవి తెచ్చుకున్నాను 2 బాటిళ్ళు. ఇందులో వేసేసి నేను ఇప్పుడు మ్యాంగో ఫ్రూటీ ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలు వచ్చిన తర్వాత ఇస్తాను. మా బాబులు ఇద్దరు వచ్చిన తర్వాత ఇచ్చి అసలు అదేంటో కనిపెట్టమని అడుగుదాం. ఏంటో తెలుస్తుంది కదా, మీకు కూడా చూపిస్తాను నేను. మనం ఇందులో కలర్స్ కానీ వేరే ఏమీ కలపలేదు కదండి. పిల్లలకి చాలా చాలా మంచిది ఇది, ఇలా చేసుకుని మనం పిల్లలకి ఇవ్వడం. మనం షాప్ దగ్గర అయితే నిలవాగాలని వాళ్ళు ఏమైనా కలుపుతారు కదా, మనమైతే ఏమీ కలుపుకోక్కర్లేకోకుండా ఇది మనకి మ్యాక్సిమం చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో. మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజులైనా నిల్వ ఉంటుందండి, పోదు అసలు. మా అబ్బాయిలు ఇద్దరికి ఇస్తానన్నాను కదా, మా అబ్బాయి పెద్ద అబ్బాయి లేడండి. మా మావయ్య గారు అమ్మాయి వచ్చింది, వాళ్ళిద్దరికి ఇస్తాను. అప్పుడు వాళ్ళు ఏమంటారు ఏంటో చూసేద్దాం. ఏంటమ్మా అది బాగుందా? ఏంటి బాగుందా? చూసారు ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ వేసవిలో మనకు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి. అది ఎలా వచ్చింది ఏంటో నాకు ఒక కామెంట్ చేయండి. ఓకే అండి, నచ్చితే మాత్రం నా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.